శాపనార్థాలు పెడుతుంటారు తల్లిదండ్రులని, పెట్టకూడదు, ఇంకా చావలే అంటుంటారు. చెప్పండి, ఎప్పుడైనా సరే మాట్లాడుతుంటే ఏదైతే మన నోటి నుంచి బయలుదేరుతుందో అది మొదటగా నిన్ను తాకుతుంది అన్న సంగతి మర్చిపోతాం. అది ముందు నీకే సంభవిస్తుంది. ఎందుకంటే జీవ మరణాలు నాలుక వశం. మనం ఏం పలుకుతున్నామో అది ముందుగా సంభవించేది మనకే. అందుకని ఏం మాట్లాడుతున్నామో ఆచితూచి మాట్లాడాలి. ఏం పలుకుతున్నామో అందుకనే మీరు కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చేయక దీవించండి. ఎందుకు దీవించాలి? మీరు ఆశీర్వాదమునకు వారసులు కాబట్టి. హల్లెలూయా. అందరిని దీవిస్తే దీవెన మీకు వస్తుందట. మనం నోటి వెంట ప్రతి ఆశీర్వాద వచనాలు పలికే కొద్దీ మనం ఆశీర్వదించబడతాం. మనము శపించే కొద్దీ ముందుగా శపించబడేది మనమే. అందుకు ఎప్పుడు కూడా శాపవచనాలు, దుర్భాషలు, ఇంకొకరు విమర్శించే మాటలు మనం పలకకూడదు. తల్లిని తండ్రిని కొట్టువాడు, శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.